కృష్ణ. దైవనేత్రం ఛానల్లో పాల్గొంటున్న శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను మీ సత్యమాతని. శ్రీల సనాతన గోస్వామి రచించిన శ్రీ బృహద్ భాగవతామృతంలో నుంచి తీసుకోబడింది భౌమ అంటే భూమండలం. ఇప్పుడు టెక్స్ట్ 9 అంటే శ్రీ హరినామం గురించి తెలుసుకుందాం. హరినామ మహిమ ఎలా ఉంటుంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. హరినామం అంటే చాలా పవిత్రమైంది, ఎంతో మహత్వపూర్ణమైంది. మామూలుగా అయితే వర్ణాశ్రమ ధర్మాల్లో ధ్యానం చేస్తారు, పూజ అంటే దేవతార్చన ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట జీవులందరూ కూడా. అయితే దీనికంటే కూడా ఈ విషయాలన్నిటి నుంచి విముక్తి కలిగించేటటువంటి ఆనందకరమైన శ్రీ హరినామాన్ని పదే పదే ప్రశంసిస్తున్నారు శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు. వర్ణాశ్రమ ధర్మ ప్రయత్నాలలో ఉండేటటువంటి బాధాకరమైన అవరోధాల నుంచి, ధ్యానంలో ఉండే మానసిక నిగ్రహం, రోజువారీ పూజలో నిమగ్నమైనప్పుడు పూజా సామాన్లు చేరడం, ఇలాంటివన్నీ కూడా చాలా కష్టమైన విషయాలు. ఈ కష్టమైన విషయాల నుంచి ఉపశమనం కలిగించేదే శ్రీ హరినామం అన్నమాట. అందుకే శ్రీ హరినామాన్ని ఒక్కసారి స్వీకరించడం వల్ల జీవులకి ముక్తి అనేది లభిస్తుంది అని తెలియజేస్తున్నారు స్వామివారు. సనాతన జీవితం, అంతేకాకుండా ఆత్మకి ఇది ఏకైక ఆభరణం, అంతేకాకుండా అమరత్వం కలిగినటువంటిది. శ్రీహరినామానికి అంత గొప్ప మహిమ ఉందన్నమాట. దిగ్దర్శిని టీకా. శ్రీకృష్ణుని ప్రేమభక్తి యొక్క అన్ని అంగాలలో కూడా శ్రీ భగవాన్ పవిత్ర నామాలకు సేవ చేయటం అనేది అత్యంత ప్రధానమైనది. నామప్రభు దయను సాధించడం అన్ని విజయాలకు మూలం కాబట్టి శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు జయతి జయతితో ప్రారంభించి ఆయన కరుణను పొందేందుకు శ్రీనామ శ్రేష్టతను ఈ విధంగా వివరిస్తున్నారన్నమాట. శ్రీకృష్ణ భగవానుని ఆనందమయమైన శ్రీనామమునకు సమస్త విజయము కలుగుగాక. పవిత్ర నామాలు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి కాబట్టి వారి దివ్య రూపాలు పరమానందంతో నిండి ఉంటూ ఉంటాయన్నమాట. మరో మాటలో చెప్పాలంటే శ్రీనామం ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించడానికి సహాయపడుతుంది అని చెప్పొచ్చు అన్నమాట. ఇది దైవిక ఆనందం యొక్క స్వరూపం అండి. అందువల్ల పవిత్రనామాలు స్వరూప స్వభావరీత్యా ఆనందకరమైనవి. ఆ విధంగా శ్రీకృష్ణ నామాలు ఎప్పటికీ జయప్రదంగానే ఉంటూ ఉంటాయి, ఎల్లప్పుడూ విజయం సాధిస్తాయి, ఎల్లప్పుడూ గొప్ప ఉత్సాహంతో అతిశయంతో వారి అత్యున్నత శ్రేష్టతను వర్ణించడంలో నిమగ్నమై ఉంటాయన్నమాట. జయతి జయతి అనే పదం 2 సార్లు చెప్పారు. ఇక్కడ కొంచెం విరామం అంటే జయతి జయతి మధ్య కొంచెం విరామం వచ్చింది. అది శ్రీనామ శ్రేష్టతను ప్రదర్శిస్తూ ఉంటుందన్నమాట. స్వతహాగా పరమానంద భరితమైన వాడు శ్రీనామాన్ని ఆశ్రయించడం వలన వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించడంలో వచ్చేటటువంటి కఠినంగా ఉండే గొప్ప పద్ధతులని చూసి ఆందోళన పడుతూ ఉంటాడనమాట. అందుకని ఈ శ్రీనామం అనేది వాటి నుంచి విముక్తిని కలిగిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వర్ణాశ్రమ ధర్మంలో ప్రతి వ్యక్తి వ్రతాలు, పూజలు, దేవతార్చనలు చేస్తూ ఉంటారు కదా. అలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్నో అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి, ఎన్నో కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పాటించటం వల్ల వచ్చేటటువంటి బాధల నుంచి శ్రీనామం విముక్తి కలిగిస్తుందన్నమాట. అంతేకాకుండా భక్తి యోగ ఆశ్రయాన్ని అంగీకరించే వ్యక్తుల యొక్క అన్ని ఆందోళనలను శ్రీనామం నిలిపివేస్తుంది. అలాగే ధ్యానం యొక్క సాధన చేసేవాళ్ళు, చంచలమైన మనస్సుని నియంత్రించే వారి బాధలు, దేవతారాధనకు తమను తాము అంకితం చేసుకునే వ్యక్తులకు తగిన పద్ధతులు సేకరించడంలో అసౌకర్యాలు, శ్రవణాన్ని అభ్యసించే వారి వ్యక్తిపై ఆధారపడటం వల్ల కలిగే ఆందోళనలు, ఇవన్నీ కేవలం ఆనంద స్వరూపమైన శ్రీనామాన్ని ఆశ్రయించడం ద్వారా తొలగించబడతాయి. దీనికి కారణం ఏమిటి అంటే ఏదో ఒక విధంగా లేదా మరేదైనా శ్రీనామాన్ని ఒక్కసారి అంగీకరించినప్పటికీ, అంటే శ్రీనామ సంకీర్తన ద్వారా మాత్రమే
అన్ని ఇతర సాధనాలు లేదా అభ్యాసాల ఫలాలు సాధించబడతాయి. దీని అర్థం ఏమిటి అంటే, ఇందాక కూడా చెప్పుకున్నాము, మళ్ళీ చెప్తున్నాను. మామూలుగా అందరూ కూడా గృహస్థులు కానీ ఎవరైనా సరే అందరూ ఏం చేస్తారు? దేవతార్చన చేస్తారు, పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు, వ్రతాలు చేస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే వాళ్ళ జీవితాలు సుఖ సంతోషాలతో నిండిపోవాలని, తమ కుటుంబం ఆనందంగా జీవించాలి అని. కానీ వీళ్ళందరికీ కూడా శ్రీనామం అంటే శ్రీహరి నామం యొక్క శ్రేష్టత కానీ దాని మహిమ కానీ తెలీదు. తెలిస్తే గనక అంత తేలికైనటువంటి హరినామ జపాన్ని వదులుకుంటారా? మీరే చెప్పండి, మీరు కూడా ఆలోచించండి. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం ఆనంద స్వరూపమైన శ్రీనామాన్ని ఆశ్రయించటం వల్ల ఎంతో లాభం పొందవచ్చు. ఎలాగంటారా? దీనికి కారణం కూడా ఏమిటో తెలియజేస్తాను, చూడండి. ఏదో ఒక విధంగా లేదా మరేదైనా సరే శ్రీనామాన్ని ఒక్కసారి అంగీకరించినప్పటికీ, అంటే శ్రీనామ సంకీర్తన ద్వారా మాత్రమే అన్ని ఇతర సాధనాలు లేదా అభ్యాసాల ఫలాలు సాధించబడతాయన్నమాట. ఈ అంశానికి సంబంధించినటువంటి విషయం ఇక్కడ అంటే శ్రీమద్ భాగవతంలో 3.33.7లో ఈ విధంగా తెలియజేయటం జరిగిందనమాట. తేపంతపన్ తేజుహువు సస్నూర్ ఆర్య బ్రాహ్మణుర్ నామగ్రనంతి ఏతే అంటే ఒక వ్యక్తి తన నాలుకపై శ్రీకృష్ణ భగవానుడి నామాన్ని ఉచ్చరించినప్పుడు అతని నాలుకకి ఎంతో గౌరవం కలుగుతుందన్నమాట. అంతేకాకుండా ఎంతో విలువ కూడా ఉంటుంది అతనికి. శ్రీనామాన్ని అంగీకరించేవాడు నిజంగా సద్గుణవంతుడండి. వాస్తవానికి తపస్సు చేసినవాడు, నిజంగా యాగాలు యజ్ఞాలు చేసిన వాళ్ళు, పవిత్ర పుణ్యక్షేత్రాలలో స్నానం చేసినవాడు, ఇంకా వేదాలను ఖచ్చితంగా అధ్యయనం చేసినవాడు, వీళ్ళందరూ కూడా ఏ విధంగా పుణ్యాన్ని సంపాదిస్తున్నారు అనే విషయం మనకు తెలుస్తూనే ఉంది. ఈ విషయాన్ని శ్రీ విష్ణు పురాణం 6.2.17లో ఈ విధంగా తెలియజేయబడింది. ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞాయన్ త్రేతాయం ద్వాపరే చయం యద్ ఆప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం అంటే ఒక వ్యక్తి సత్యయుగంలో ధ్యానం చేసి, త్రేతాయుగంలో త్యాగం చేసి, ద్వాపరయుగంలో ఆరాధన చేసేయటం వల్ల కలిగినటువంటి ప్రతిఫలం కలియుగంలో కేవలం సంకీర్తన, సామూహిక శ్రీకృష్ణ భగవానుడి జపం చేయడం ద్వారా పొందొచ్చు అన్నమాట. చూసారా, ఈ సామూహికమైన జపం చేయడం, లేకపోతే తనంతట తాను జపం చేయడం, ఏదైనా సరే అలా చేయడం వల్ల ఎంతో పుణ్యం ప్రతిఫలం కలుగుతుంది అన్నమాట. అంతేకాకుండా ఈ నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో వారు ధర్మార్థ కామ మోక్షాల యొక్క ప్రభావాలు కూడా అన్నిటినీ సాధిస్తారన్నమాట. అయితే కొంతమంది మోక్షం లేకపోతే విముక్తిని సాధించడానికి ఎవరైనా సరే నిరంతరం విశ్వాసం మరియు భక్తితో శ్రీనామ కీర్తనలు చేయాలా అని అంటూ ఉంటారు. అలాంటి సందేహాన్ని ఊహించి శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు ఈ విధంగా అంటున్నారన్నమాట. శ్రీనామాన్ని ఉచ్చరిస్తూ మానవుడు లేదా జీవుడు ఒక్కసారి నిరంతరం మోక్షం పొందడానికి నామాన్ని జపించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారన్నమాట. దీనికి సంబంధించి శ్రీమద్ భాగవతం 6.3.24లో ఇలా తెలియజేయటం జరిగింది. ఏతవతాళం అఘ నిర్హరనయ పుంసాం సంకీర్తనం భాగవతో గుణకర్మనాంనాం వికృష్య పుత్రం అఘావాన్ యత్ అజామిలోపి నారాయణేతి మ్రియమన అయ్యముక్తిం అంటే శ్రీనామ సంకీర్తన మన పాపాలు దుష్కార్యాలను తరిమివేయడానికి శ్రీ భగవాన్ శ్రీనామ సంకీర్తన సరిపోతుంది అని అంటారు. ఇక్కడ చూడండి, అజామిలుడు గురించి తెలియజేశారు. అజామిలుడు మృత్యు సంఖ్యల నుంచి విముక్తి పొందాడు. ఏ విధంగా విముక్తి పొందాడు అంటే శ్రీనామాన్ని పలకడం వల్ల. శ్రీనామం కూడా భగవంతుడి నామాన్ని పలకలేదు. తన కుమారుడికి నారాయణ అనే
పేరుని పెట్టాడు కాబట్టి ఎల్లప్పుడూ నారాయణ 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 అని పిలుస్తూ ఉంటాడనమాట. అలాగే అంత్యకాలంలో కూడా తన కుమారుణ్ణి ఉద్దేశించి నారాయణ శబ్దాన్ని ఉచ్చరించినా కూడా భగవంతుడు ఎంతో కరుణతో తన నామాన్నే ఉచ్చరించాడని అతనికి విముక్తిని ప్రసాదించాడు. పద్మపురాణం ప్రభాసఖండం ఈ విధంగా తెలియజేస్తుంది. మధురం ఏతన్మంగళం మంగళం సకల నిగమవల్లి సత్ఫలం చిత్ స్వరూపం సకృదపి పరిగీతం శ్రద్ధయా హేళయవ భృగ్పర నరమాత్రం తారయేత్ కృష్ణనామ. ఓ భృగువంశంలో ఉత్తమమైన వాడా, శ్రీకృష్ణనామం మధురాతి మధురమైంది, అన్ని ఐశ్వర్యాలలో అత్యంత మంగళకరమైంది కూడాను. వేదాల కోరికల లత యొక్క అద్భుతమైన ఫలం. పవిత్ర నామాలు చిత్ స్వరూపాలు, బ్రహ్మస్వరూపం, సహజంగా ఆధ్యాత్మికం. శ్రీకృష్ణనామం విశ్వాసంతో ఎవరైనా సరే ఒక్కసారి తలచినా పాడినా లేదా హేళ అంటే ఆసక్తి లేకపోవడం అనమాట, ఏ మానవునికైనా కూడా రక్షణనిస్తూ ఉంటుందన్నమాట. ఈ శ్లోకంలో చూడండి, పరిగీతం అనే పదం వచ్చింది. గీతం ముందు పరి అనే ఉపసర్గ నిషిద్ధార్థంలో ఉపయోగించబడింది. అంటే ఏమిటంటే ఇక్కడ అసంబద్ధంగా ఉచ్చరించబడినప్పటికీ కూడా పవిత్ర నామాలు ఎవరైనా సరే చక్కగా ఉచ్చారణ చేస్తే గనక దానికి సమానమైన ఫలితాన్నే ఇస్తుంది అని సూచించబడింది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. తర్వాత మరొక వీడియోతో కలుద్దాం. హరే కృష్ణ.